ఏం స్వామి భక్తి? ఎలక్షన్ కోడ్ ఉందనుకున్నారా? ఇంకా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది అనుకుంటున్నారా? జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, కృష్ణా జిల్లా ఎస్పీ, కృష్ణా జిల్లా కలెక్టర్ కూర్చున్న హెడ్ క్వార్టర్స్లో బందరు తాలూకా స్టేషన్లో పట్టపగలో పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి దౌర్జన్యం చేసి ఇంత దుర్మార్గానికి పాల్పడితే సైకిల్ దొంగతనం చేస్తే ఏ కేసులు పెడతారో ఆ కేసులు పెట్టారు. లేదా చిన్న చిన్న సెక్షన్లు పెట్టేశారు, బెయిలబుల్ సెక్షన్లు పెట్టేశారు. ఈ బరితెగింపు వల్ల, ఈ యువనేతల అరాచకాల వల్ల బందర్లో జరిగిన దుర్మార్గాన్ని, అరాచకాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ మీదే దాడి జరిగితే తిట్లు తిన్న పోలీస్ అధికారి విఆర్కి వెళ్ళాడు. ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్తో కంప్లైంట్ ఇప్పించారు. ఇదే ముఠా, ఇదే గోండాలు వెళ్ళి వేరే వాళ్ళ మీద నెక్స్ట్ డే దౌర్జన్యం చేశారు మచిలీపట్నంలో. అంటే ఏం సందేశం ఇస్తూ ఉన్నారు? ఎందుకు ఈ దౌర్జన్యాలని సమర్థిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ అరాచకాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు? సిఓ కంప్లైంట్ చేశాం, డీసీపీ కంప్లైంట్ చేశాం, సంబంధ ఎస్పీలకి, కలెక్టర్ల కంప్లైంట్ చేశాం. యంత్రాంగాలు పట్టించుకోకపోవటం వల్లే ఒంగోలులో ఈ అరాచకం జరిగింది, ఈ గోండాగిరి జరిగింది, ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇమీడియట్గా పోలీస్ స్టాప్ పెట్టాలని సంబంధిత పోలీస్ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఈరోజు కూడా సీఈఓని కలిసి ఈ దుర్మార్గాల అరాచకాలన్నింటి మీద కూడా మరొక వినతిపత్రం ఈరోజు ఇస్తున్నాం. దగ్గర 24 రోజులైంది ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చి. ఈరోజు 9 మంది అధికారులు, ఒక ఐజీ, 5 ఎస్పీలు, 3 కలెక్టర్లు బాధ్యతల నుంచి తప్పించబడ్డారు. ఎన్నికల బాధ్యతల నుంచే తప్పించబడ్డారు. ఎవరైతే సిఐడి కార్యాలయంలో, సిట్ కార్యాలయంలో హెరిటేజ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి కేసు తాలూకా పత్రాలు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కాగితాలు కావచ్చు, ఇవన్నీ కూడా తగలబెట్టించిన ఆ సిట్ అధికారి చీఫ్ ఇవాళ అస్సాంకి బదిలీ చేయబడ్డాడు ఎన్నికల సందర్భంగా. ఎవరైతే తప్పు చేస్తూ ఉన్న అధికారులందరూ కూడా, ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్న అధికారులందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు. మీ బాధ్యతను పక్కన పెట్టి, మీ బాధ్యతలను మర్చిపోయి ఎలక్షన్ కోడ్ నడిపించకుండా వైకాపా కోడ్ నడిపిస్తే మూల్యం చెల్లించుకుంటారు. కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లోకి వచ్చి ఈ ధనంజయ రెడ్డి మాటినో, సజ్జల రామకృష్ణారెడ్డి మాటినో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాటినో మీరు ఇవాళ ఈ తప్పులు చేస్తే మీరే మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఎలక్షన్ బాధ్యతలను తప్పించబడితే రేపు రాబోయే రోజుల్లో మీ బాధ్యతలకు సంబంధించి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి తప్పు చేయొద్దని మరొకసారి కూడా బాధ్యత గల అధికారులందరినీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే వైకాపా ఈ ముఠాకి, ఈ అరాచక శక్తులకి వెన్నుదన్నుగా ఉండి ఎవరైతే కింద స్థాయిలో కొంతమంది తప్పులు చేస్తున్నారో వాళ్ళు కూడా కట్టడి అవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ దౌర్జన్యాల కొమ్ము కాయబట్టే ఒక జిల్లాను చూసి ఒక జిల్లా, ఒక జిల్లాను చూసి ఒక జిల్లా నిన్న సిద్ధం సభకి వెళ్ళలేదని తండావాసి ఒక నాయకుని పట్టుకొని కొడితే పాపం అక్కడ ఏదైతే మరి ఛాత్రియా నాయక్ మాచర్ల నియోజకవర్గం మరి వాళ్ళ హాస్పిటల్లో దెబ్బలు తిని
ఇది సిద్ధం సభకి వెళ్ళలేదని జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి